నడి సముద్రంలో బోటు మరమ్మతుకు గురి కావడంతో గత 10 రోజులుగా బోటుపైన గడుపుతున్న 10 మంది మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాల సమన్వయంతో పోర్ట్ అథారిటీ, నేవీ, కోస్ట్ గార్డ్, మైరైన్ పోలీసులు ఆధ్వర్యంలో రక్షించారు. 10 రోజులుగా 20 టన్నుల షిప్పింగ్ బోట్ తమిళనాడు నుండి బయలుదేరి ఇంజిన్ చెడిపోవడంతో అలల్లో చిక్కుకొని కాకినాడ తీరానికి సుమారు 290 నాటికల్ మైల్స్ దూరంలో కొట్టుకుపోయింది. ఇదే సమయంలో తమ ప్రాణాలకు ఇక చెల్లు చీటి అనుకుంటున్న సమయంలో వారిని గమనించిన నేవీ అధికారులు, కోస్ట్ గార్డ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలను సహాయం చేసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి చొరవ చూపారు. పోర్ట్ అథారిటీ పీఓకు అందిన ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు 2 రోజులు శ్రమించి వారిని కాకినాడ పోర్టుకు తీసుకొచ్చారు. తమ ప్రాణాలను రక్షించిన అధికార బృందానికి మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవును సార్, బ్యాటరీ వీక్ వల్ల డైనమా డీజిల్ లీక్ అవుతుంటే మా బ్యాటరీ వీక్ అయిందని డీజిల్ లీక్ అయింది. అందువల్ల ఇంజిన్ ఆపేయాలి వస్తుంది. ఇంజిన్ ఆపేయాలి వస్తే బ్యాటరీ వీక్ అయిపోయింది. ముందుగా తెలియలేదు, చూశాను కానీ ఆగిపోయింది. ఇంజిన్కి కంపల్సరిగా ఇంజిన్ ఆపాలి. ఇంజిన్ ఆపితే కానీ బ్యాటరీ మామూలుగా డీజిల్ మనం మాట్లాడడానికి కుదరదు. అందువల్ల ఇంజిన్ ఆపాల్సిందే. ఇంజిన్ ఆపాం. ఇంజిన్ ఆపితే ఆ నుంచి వర్షం నీరంతా బ్యాటరీ మీద పడిపోయి అలా డైనమా వీక్ అయిపోయింది. డైనమా అది సెల్ఫ్ మోటార్ అన్ని వీక్ అయిపోయి స్టార్ట్ కాల. మొదట చూసింది ఎవరు? ఆ విధంగా ఉన్నట్టు మొదటి చూసింది మమ్మల్ని ఎవరిని చూడాల. మాకు 5 గాలి తగ్గిపోయినప్పుడు కస్టమర్స్ కాదు, మామూలుగా హెలికాప్టర్ గారు వచ్చింది, చూశారు.